ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. మనము పోయిన సత్సంగంలో నాచ్నే గారి గురించి, ఆయన యొక్క మొదటి కలయిక బాబాతో ఎట్లా జరిగింది, ఆయన గురించిన కొన్ని విశేషాలను మనం తెలుసుకున్నాము. ఈ రోజున మరికొన్ని విషయాలను చూద్దాము. నాచ్నే గారికి బాబా ప్రాణరక్షణ కల్పించారు కొన్ని విషయాల్లో, కొన్ని సమయాల్లో. అది ఎట్లానో ఒకసారి చూద్దాం మనం. ఒకసారి నాచ్నే 1913వ సంవత్సరంలో షిరిడీలో ఉండగా బాబా ఇలా అన్నారు, మనం పిచ్చివాళ్ళని నమ్మకూడదు అని అందరినీ ఉద్దేశించి చెప్పారే కానీ నాచ్నేకు ప్రత్యేకంగా చెప్పినట్లు అనిపించలేదు ఆ సమయంలో. ఈ హెచ్చరిక 1914లో ఉపయోగపడుతుందన్నమాట. అప్పుడు నాచ్నే దహనులో కోశాధికారిగా పనిచేస్తూ ఉండేవాడు అనమాట. రామకృష్ణ బలవంత్ పాన్సే అనే వ్యక్తికి మనస్థిమితం తప్పి పిచ్చివాడిలాగా తిరుగుతూ ఉంటాడనమాట. ఒకరోజు నాచ్నే బాబా ఫోటో ముందు కూర్చొని తన నిత్య పూజా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ పిచ్చివాడు గుమ్మంలో నిల్చొని ఉంటాడనమాట. ఇంతలో అతను నాచ్నే మీద పడి 2 చేతులతో మెడను పట్టుకొని నీ రక్తం తాగుతా అంటూ గొంతు కూరకపోతాడనమాట. నాచ్నేకు ఏం చేయాలో తోచక ఉద్ధరణిని చేతిలోకి తీసుకొని అతని నోట్లోకి గుచ్చుతాడనమాట. అలా చేస్తున్నప్పుడు నాచ్నే వేలును అతను కొరుకుతాడు. అంతలో వాళ్ళ అమ్మ వచ్చి సహాయం చేస్తుందన్నమాట. ఇంతలో నాచ్నే కూడా స్పృహ కోల్పోతాడు. తర్వాత స్పృహ వచ్చి మామూలు స్థితికి వస్తాడు. వేలి గాయం కూడా తర్వాత కొన్ని రోజులకి మానిపోతుంది అన్నమాట. తర్వాత నాచ్నే షిరిడీ వెళ్ళినప్పుడు బాబా అన్నా చిచ్నేకర్తో అనేటువంటి భక్తునితో ఇలా అంటూ ఉంటారనమాట, అన్నా, నేను ఒక క్షణం ఆలస్యం చేసినా ఇతను చనిపోయి ఉండేవాడు. ఆ పిచ్చివాడు ఇతని గొంతు నిలుమేసి ఉండేవాడు. అతని బారి నుండి నేను విడిపించాను. ఏం చేస్తాం, నా బిడ్డలను నేను కాపాడుకోపోతే మరెవరు కాపాడుతారు అని చెప్పి బాబా చమత్కారంగా చెప్తారనమాట. ఇలా ఆ పిచ్చివాడి నుంచి నాచ్నేను బాబా రక్షించడం జరిగింది అని చెప్పి తర్వాత నాచ్నే చెప్తారనమాట. ఇంకొకసారేమో పులి నుంచి రక్షణ, అది ఎట్లా ఉందో చూద్దాము ఆ యొక్క కథని. నాచ్నేకు ఇంకో ప్రాణగండం నుండి కూడా బాబా రక్షించారు. ఒకసారి మార్చి 1915లో నాచ్నే శాంతారాం మోరేశ్వర్ పాన్సే మరికొందరు కలిసి ఒక దట్టమైనటువంటి అడవి గుండా ప్రయాణిస్తూ ఉంటారనమాట. అప్పటికే చీకటి పడిపోతుంది. ఇంతలో రాన్షైట్ అనే కనుమకు దగ్గరలో వస్తారనమాట. ఆ ప్రదేశంలో మామూలుగా పెద్ద పులులు ఎక్కువగా ఉంటాయని జనాలందరూ చెప్పుకుంటూ ఉంటారు. అకస్మాత్తుగా ఒక చోట భయంతో ఎద్దులు వెనకకు నడవసాగాయి. అదృష్టవశాత్తు అవి బండిని పక్కకు లాగలేదు. ఎందుకంటే అవి ఏమాత్రం పక్కకు జరిగినా కానీ పక్కనున్నటువంటి పెద్ద లోయలో పడిపోతారనమాట. అంతలో శాంతారాం పాన్సే ఎదురుగానున్నటువంటి ప్రమాదాన్ని చూసి అందరికి చెప్తాడనమాట. ఏముంది అక్కడ అంటే ఒక పెద్ద పులి ఎదురుగా ఉందన్నమాట. చీకట్లో దాని కళ్ళు మిలమిలా మెరుస్తూ ఉంటాయి. సరే, బండి లోయలో పడిపోకుండా చక్రాల దగ్గర కొన్ని రాళ్లు పెడదాము అని చెప్పి పాన్సే కిందకు దిగదలిచి నాచ్నేను పగ్గాలు పట్టుకోమంటాడు. నాచ్నే వెంటనే ఏమి చూస్తూ బాబాని గుర్తు చేసుకొని జై సాయిబాబా అని చెప్పి అనుకుంటూ బాబా పరుగున వచ్చి మమ్మల్ని కాపాడు అని చెప్పి అరుస్తూ ఉంటాడనమాట. అప్పుడు అందరు కూడాను జై సాయిబాబా పరుగున వచ్చి మమ్మల్ని కాపాడు అనుకుంటూ అరుస్తారనమాట. అట్లా వాళ్ళు బాబాను తలుచుకోగానే ఆ పులి చాలా నెమ్మదిగా వీళ్ళ వైపు చూడకుండానే బండి పక్క నుంచి నడుచుకుంటూ వీళ్ళకి ఏమీ హాని చేయకుండా వెళ్ళిపోతుందన్నమాట. తర్వాత నాచ్నే ఇలా చెప్తారనమాట, బాబాపై ఉన్న నమ్మకమే నాకు ధైర్యాన్ని ఇచ్చి బాబాను ఎలుగెత్తి పిలిచేలా చేసింది. అందుకే ఈ ప్రమాదం నుంచి మేమంతా తప్పించుకున్నాము అని చెప్పి చెప్తారనమాట. ఇట్లా బాబా నాచ్నేను ఈ యొక్క ప్రాణగండాల నుంచి రక్షించడం జరుగుతూ వచ్చిందనమాట.
ఇంకొకసారి 1916లో ఇంకొకసారి కూడాను ఆయన నాచినేయకు ప్రాణరక్షణ కల్పిస్తారు. అదేమిటో కూడా చూద్దాం ఒకసారి. అది జలగండం అన్నమాట. 1916వ సంవత్సరంలో నాచినేయ దహనులో ఉండేవాడు. అక్కడ ప్లేగు వ్యాధి బాగా వ్యాపించిపోయి ఉంది అప్పట్లో. నాచినేయ రోజు ఆఫీస్కి వెళ్ళేందుకు ఒక చిన్న సముద్రపు పాయను దాటవలసి ఉంటుందన్నమాట. ఆ రోజు ఆలస్యం అవడంతో పడవ ఏమీ లేదు అక్కడ. సరే, ఒక పిల్లవాడి సహాయంతో ఒక దోణిలో కూర్చొని పాయ దాటడానికి నిశ్చయిస్తాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నాచినేయ ఒక పక్కగా ఒరుగుతాడు. కొంచెం అట్లా కదలగానే దోణె తల్లకిందులు అవుతుందన్నమాట. ఇద్దరు నీళ్ళల్లో పడిపోతారు. ఆ పిల్లవాడికేమో బాగా ఈతవచ్చు, అతను గజ ఈతగాడు అనమాట. నాచినేయ నీటిలో మునిగిపోతున్న సమయంలో బాబాను గుర్తు చేసుకుంటాడు. ఈ కుర్రవాడు అట్లా ఈదుకుంటూ ముందే వెళ్ళిపోతున్నవాడు కాస్త అక్కడ ఉన్నటువంటి ఒక ఓడ నుంచి వేలాడుతున్న తాడును నాచినేయ వైపు విసిరేస్తాడనమాట. మామూలుగా అయితే కుర్రాడు వెళ్ళిపోవాల్సింది, కానీ ఎందుకనో ఆ అబ్బాయి ఆగిపోయి ఈ ఓడ నుంచి వేలాడుతున్నటువంటి తాడును నాచినేయ వైపు విసిరేస్తాడనమాట. ఆ తాడు సహాయంతో నీళ్ళల్లో తేలుతూ ఉంటాడు. ఇంతలో ఇంకొక పడవ వచ్చి, అక్కడ ఉన్నటువంటి పడవ వచ్చి నాచినేయను రక్షిస్తుంది అనమాట. ఇలా ప్రాణగండం నుంచి కూడా బయటపడతాడు నాచినేయ. బాబా అవసరమైనప్పుడు తన భక్తులను రక్షిస్తూనే ఉంటారనమాట. మనం చేయాల్సిన పనుల్లో బాబాను తలుచుకొని బాబాను ప్రేమిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక కథ చూద్దాం. ఈ కథ ఏంటి? ఒక టెంకాయ 2 అణాల కథ. 1915వ సంవత్సరంలో నాచినేయ షిరిడీకి బయలుదేరతాడు. స్టేషన్లో విఎస్ సామంత్ అనే భక్తుడు ఒక టెంకాయ 2 అణాలు ఇచ్చి ఆ 2 అణాలతో కలకండ కొని బాబాకు సమర్పించవలసిందిగా కోరతాడనమాట. నాచినేయ షిరిడీకి వెళ్ళి బాబాకు టెంకాయ సమర్పిస్తాడు. కానీ సామంత్ ఇచ్చినటువంటి 2 అణాల సంగతి మాత్రం పూర్తిగా మర్చిపోతాడు. నాచినేయ బాబా నుంచి అనుమతి తీసుకొని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతాడు. అప్పుడు బాబా ఇలా అంటారనమాట, అలాగే చితలి మీదుగా వెళ్ళు, కానీ ఈ పేద బ్రాహ్మణుడి 2 అణాలు నీ దగ్గరే ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పి అడుగుతారు బాబా. వెంటనే తను చేసిన పొరపాటు అర్థం చేసుకొని ఆ 2 అణాలు బాబాకు ఇవ్వటం జరుగుతుందనమాట. అప్పుడు బాబా, ఇప్పుడు నువ్వు వెళ్ళవచ్చు, ఎవరి దగ్గరైనా ఒక పని ఒప్పుకుంటే దానిని బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి, లేదా ఒప్పుకోకు అని చెప్పి బాబా నవ్వుతూ చెప్తారనమాట. అలానే ఇంకొక సంఘటన చూద్దాం. ఇదేంటంటే 64 రూపాయల దక్షిణ. నాచినేయ షిరిడీలో ఉండగా శంకర్రావు బాలకృష్ణ వైద్య అక్కడికి వస్తారనమాట. ఒకసారి బాబా అతనిని 16 రూపాయల దక్షిణ అడుగుతారు. శంకర్రావు తన దగ్గర డబ్బు లేదని చెప్తాడు. కాసేపటి తర్వాత మళ్ళీ శంకర్రావును బాబా 32 రూపాయల దక్షిణ అడుగుతారు. అప్పుడు నాచినేయ శంకర్రావు కలిసి, బాబా మేము ధనవంతులం కాము, మా దగ్గర అంత డబ్బు ఉండదు అని అంటారనమాట. బాబా అప్పుడు అయితే 64 రూపాయలు వసూలు చేసి ఇవ్వండి అని అంటారు. ఇట్లా చెప్పగానే బాబా, ఇప్పుడే కదా నీకు చెప్పాము మేము ధనవంతులం కాదని, మా దగ్గర అంత డబ్బు లేదని వాళ్ళు చెప్తారనమాట. కానీ బాబా అట్లా 64 రూపాయలు అడిగేసి మామూలుగా ఉండిపోతారు. ఈ మాటల్లో అర్థం అప్పుడు వాళ్ళకి అర్థం కాదనమాట. తర్వాత కొన్ని రోజులకు బాబా అస్వస్థతకు గురి అవుతారనమాట. అప్పుడు నామ సప్తాహం జరిగింది, అందరికీ అన్న సంతర్పణ చేయాలని చెప్పి కబురు వస్తుందన్నమాట. అప్పుడు హేమత్ పంత్ ఆదేశానుసారం నాచినేయ శంకర్రావులు కలిసి వాళ్ళు చందాలు వసూలు చేయటం జరుగుతుంది. అప్పుడు వసూలైనటువంటి మొత్తము ఆశ్చర్యకరంగా ఎంతంటే 64 రూపాయలు. ఈ 64 రూపాయలే అంతకుముందు ఈ శంకర్రావు గారిని నాచినేయను బాబా అడిగినటువంటి మొత్తం అన్నమాట. ఆ డబ్బు వారు షిరిడీకి పంపిస్తారనమాట. అంతా వసూలు చేసి పంపిస్తారు. నాచినేయకు అప్పుడు అర్థమవుతుంది అన్నమాట, ఇంతకుముందు బాబా డబ్బు వసూలు చేసి ఇమ్మన్నది ఇందికాపాలు. ఆయన ముందు విషయాన్ని గుర్తులో పెట్టుకొని జరగబోయే తెలుసుకొని ఇట్లా చెప్పారు అని చెప్పి బాబా సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు అని చెప్పి అర్థం చేసుకుంటాడనమాట. అప్పుడు ఆయనలో బాబా పట్ల ప్రేమ, బాబా పట్ల నమ్మకం మరింత పెరుగుతాయి అన్నమాట. నాచినేయకు వెండి పాదుకలు
ఒకసారి బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది. ఆ యొక్క విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. బాబా ఒకరు సమర్పించిన వస్తువులను ఇంకొకరికి ఇచ్చిన సందర్భాలు మనం చాలాసార్లు చూసాం కదా. ఒకళ్ళు కొన్ని పుస్తకాలు ఇస్తే ఆ పుస్తకాలు వాళ్ళు బాబా ఆశీర్వాదంతో తీసుకొని మరలా వాళ్ళు తీసుకుందామని వస్తే ఆ పుస్తకాలను వేరే వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అట్లానే శ్యామాకు విష్ణు సహస్రనామ పుస్తకాలు, ఇంకా వేరే పుస్తకాలు అట్లా బాబా శ్యామాకి ఇవ్వటం జరిగిందని ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. అలానే ఒకసారి 1915లో నాచ్నే శంకర్రావు వైద్య కలిసి షిరిడీకి వెళ్తారు. వైద్య బాబాకు వెండి పాదుకలు సమర్పించి మరలా తీసుకువెళ్ళి దాన్ని పూజ చేసుకోవాలి అనుకుంటాడనమాట. కానీ బాబా ఆ పాదుకలను నాచ్నేకి ఇస్తారు అనమాట. తర్వాత నాచ్నే ఆ పాదుకలను వైద్యాకి ఇచ్చి వేస్తాడు. ఇంతలో శ్యామ కల్పించుకొని, ఆ పాదుకలు బాబా నీకు ఇచ్చారు కాబట్టి అవి నీవే ఉంచుకోవాలి, వైద్యాకి ఇవ్వక్కర్లేదు ఇప్పుడు అని చెప్తారనమాట. చెప్తే ఇక సరే శంకర్రావు వైద్యను నాచ్నే అర్థం చేసుకొని, సరే శంకర్రావు నాచ్నే నీ దగ్గరే ఉంచుకోవని చెప్తారనమాట. వైద్య వద్ద మరొక జత పాదుకలు కూడా ఉంటాయి అన్నమాట. వాటిని కూడా బాబా అడిగి తీసుకొని నాచ్నేకు ఇచ్చేస్తారు. అప్పుడు నాచ్నే, బాబా ఈ పాదుకలు వైద్యావి, ఆయనకు చెందాలి కదా అంటారనమాట. అప్పుడు బాబా ప్రస్తుతానికి నీవే ఉంచుకో, పూజ చేసుకో, తర్వాత అతనికి ఇవ్వు అని చెప్తారనమాట. కొంతకాలం తర్వాత ఒక జత వైద్యకు ఇస్తాడు నాచ్నే అనమాట. ఇలా బాబా ఆయన్ను ప్రాణ రక్షణ గావించి ఆయనకు ఎన్నోసార్లు సహాయపడి, అట్లానే ఈ 64 రూపాయల దక్షిణను ఆయన చేత చేపించి, అట్లానే వెండి పాదుకలు గురువు మనకి బహుకరించటము, మనకి ఇవ్వటము, అనుగ్రహించటము అంటే అది ఎంతటి అదృష్టం అంటే ఆ పాదుకలకు మనం పూజ చేయగలగటం కూడాను మహద్భాగ్యం అన్నమాట. అటువంటి భాగ్యం మన నాచ్నేకు లభించింది. ఇంతటితో మనము ఈ సత్సంగాన్ని సశేషం చేసి నాచ్నే గారి గురించిన మరికొన్ని విషయాలను వచ్చే సత్సంగంలో మనము తెలుసుకుందాము. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.